I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మనం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. మొదటిగా ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరైనా కపుల్స్ పెళ్ళైన తర్వాత ఒక 1 year వరకు సెక్స్ ట్రై చేస్తున్నారు, అంటే వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, అలాంటి కేసెస్లో ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. సో మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మనం హ్యాబిట్స్ వల్ల ఈ ఫర్టిలిటీ సమస్యలు రావచ్చా అనే దాని గురించి చూస్తాం. కామన్గా హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మనం చూసుకున్నట్టయితే స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్, ఈ 3 లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కింద వస్తాయి. సో ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీలో స్మోకింగ్ అనేది కంప్లీట్ కాంట్రా ఇండికేషన్ అండి. ఎందుకంటే స్మోకింగ్ చేయడం వల్ల స్పర్మ్లో మొటిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, స్పర్మ్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు నో స్మోకింగ్, నో ప్యాసివ్ స్మోకింగ్. ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఏంటంటే పక్కన వాళ్ళు స్మోకింగ్ చేసినా మీరు అక్కడ నిలబడ్డా కానీ సేమ్ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఈ స్మోకింగ్ అన్న ప్యాసివ్ స్మోకింగ్ 2 అవాయిడ్ చేయడం చాలా బెటర్. రెండోది డ్రింకింగ్. సో చాలామంది ఇది చాలా లైట్ తీసుకుంటారు, అంటే వెస్టర్న్ కంట్రీస్లో రెగ్యులర్ తాగుతారు కదా, వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ బాగానే ఉన్నాయి. ఇది కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుందనే కాదు, కానీ ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో ఆల్కహాల్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్, అంటే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇవి 2 ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ ఎందుకు అవాయిడ్ చేయడం అంటే, మనం తీసుకునే ఫుడ్స్లో, బయట తీసుకునే ఫుడ్స్లో చాలా వరకు ఆయిల్ కంటామినేషన్స్ ఉంటుంది, ఫుడ్ అడల్టరేషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు కొన్నిసార్లు మీకు కావాల్సిన న్యూట్రియంట్స్, అంటే స్పర్మ్కి కావాల్సిన బేసిక్ న్యూట్రియంట్స్, ఫోలిక్ యాసిడ్ కానీ, జింక్ కానీ, ఇలాంటి రకరకాల ఈ థింగ్స్ రాక మనం స్పర్మ్కి ఇనఫ్ సప్లిమెంట్ లేక దానివల్ల ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో మేజర్ ఇష్యూస్ ఏంటి అంటే ఫ్రీ రాడికల్స్, అంటే మన బాడీలో జనరలీ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. సో దీనికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా నో స్మోకింగ్, నో ఆల్కహాల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. సో మీ ఫుడ్లో కూడా మంచి హెల్దీ మంచి ఫుడ్స్ తీసుకోండి. జింక్ కంటెంట్ ఎక్కువ ఎందుకు అంటే, జింక్ వల్ల స్పర్మ్లో మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో జింక్ కంటెంట్ ఎక్కువ ఫుడ్స్ తీసుకోండి. సో ఫోలిక్ యాసిడ్ ఉన్న కంటెంట్స్ తీసుకోండి. దీనివల్ల ఓవరాల్ హెల్త్ ఆఫ్ ది స్పర్మ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీనికి రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. చాలా ఏ డాక్టర్ దగ్గర పైన మీకు రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ మీద పెడుతుంటారు. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ సేఫ్, దానివల్ల మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఈ 3 ఖచ్చితంగా మీరు పాటిస్తే స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది, స్పర్మ్ మొటిలిటీ పెరుగుతుంది, మార్ఫాలజీ పెరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ.